సప్నా సప్నా చెప్పండి. శివ లేచిండా? స్నానం చేస్తాను లేసి. ఇంటర్మీడియట్ ఎన్ని మార్కులు వచ్చినాయి మనకి? ఇంటర్మీడియట్ తక్కువ వచ్చినాయని చెప్పేసి డిగ్రీ కాలేజీలో సీటు కొన్నా నేను. లక్షలు పెట్టి కొన్నా. స్నానం చేస్తానని ఇంట్లో కూర్చున్నా చెప్తాను. పొద్దులు ఏమన్నా తెలియదా? శివ శివ పిలువు. మీ అయ్య వల్ల నీ వల్ల నేను వస్తా. ఏమరా ముఖం మార్చను? ఏమైనా ముఖం మార్చినందుకు? నాకు చదువు పడతలేదు నాన్న, చదువుకోను నాన్న, డీకి పోతా నాన్న, డ్యాన్స్ నేర్చుకోను నాన్న. అంటే నీ లక్షలు సంపాదించాలి నీకోసం రా, నీకు గీకోవడం కాదు. నువ్వు మంచిగా చదువు. మన స్టేటస్ మెయింటైన్ చేయాలి మనం. నా స్టేటస్ ఏంటిది? నేను బిజినెస్ చేసే వాళ్ళ కోసం రా. చెప్పవానికి చదువు ఎందుకు పడతలేదురా? ఫస్ట్ చదువు కంప్లీట్ చేయాలన్నా కదా, డిగ్రీ తర్వాత పంపిస్తా అన్నా కదా. అప్పుడు నువ్వు చదువుకుంటా అంటేనే కదా ఇన్ని లక్షలు పెట్టి చదివిస్తాను. చదువు ఏంటికి పడతలేదురా నీకు? తెలుగులో బాగా చదువు పడతలేదా? ఫస్ట్ చదువు కంప్లీట్ చేయి, డిగ్రీ తర్వాత పంపిస్తా. అరే మా తాతకు మా యొక్కడు, మా యొక్క నేను ఒక్కని, నాకు నువ్వు ఒక్కనిరా. నీ ఖాళీ పోమట ఎందుకు రా తాత కాదు? నీకు వచ్చేది తెలుసారా? నీకు 3 లక్షలు పెట్టి కొత్త బైక్ ఉన్నా. ఈరోజు మాత్రం ఫస్ట్ రోజు కదా కాలేజీకి, మమ్మీని ఇద్దరం కలిసి తిప్పుతాం. నేను రేపటి నుంచి నిలుక కదా బైక్ చదువుకోవడానికి ఏంట్రా? ఏయ్ నడు తాత అలా నీకు నా కాలేజీలో ఓడిపడదాం. I see her rolling up, Uber black Cadillac, high heel boots and a sexy body full of tats. Baby's bad, oh baby's hella bad after her. అరే కాలేజీ చూడడానికి బాగున్నది కానీ మనంత రేంజ్ కదా. ఏం చేస్తాం? ఈ మార్కులు తక్కువ వచ్చి. అవునే ఏమంటావు? ఏ మనట్లాంటి వాళ్ళతో చూస్తాను చెప్పి మన లేబర్ వాళ్ళతో పిచ్చి పిచ్చి నాకలు వేసాం అనుకో తెలుసుగా. మంచిగా ఇంకోపంచితో అనుకోకు. మంచిగా చదువుకుంటే నీకు ఇంకోగ్రం పంపిస్తారా? ఓకేనా? ఏమంటావే? కాలేజీకి వెళ్తాను కానీ పిచ్చి పిచ్చి నకరాలు చేసినావు అనుకో బిడ్డ, నా గురించి తెలుసు కదా, మనకంటే హై లెవెల్ దాన్ని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తా. అర్థమవుతుందా? నా కోసం తెలుసు కదా. మీ డాడీని నూకుంటాడు వచ్చి నేను ఊకోను, ప్రాణం తీస్తా. బా నడు. సరే డాడీ, మంచిగా చదువుకుంటా, ఇక్కడ కూడానా? సరే కానీ నడు. నువ్వు ఎటుపోతావు? నా కోసం పువ్వుబాట్లు చూస్తాను. అరే బాయ్ రా. బాయ్ డాడీ. ఏంది బాగా తీరికనే కూర్చున్నట్టున్నావు కదా? ఆటో నడపడానికి పోవా ఏంది? ఇంకా 4 రోజులు అయితే ఆ కిరాణా బిల్లు కట్టాలి, పాల బిల్లు కట్టాలి, ఎన్నో కట్టేటి ఉన్నాయి. ఇంకా మన బతుకులు చూడ రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితిలో నీ అన్న బిడ్డను తీసుకొచ్చి ఇంట్లో పెడితివి. ఇప్పుడు ఆ పిల్లకు తిండి పెడితే అయిపోతుందా? చదివిపిద్దా? కాలేజీ కానీ ప్రయాణం చేస్తాను ఇప్పుడు. మరి రేపు పెళ్ళి ఎట్లా చేస్తావు? రేపు ఇవన్నీ ఎట్లా చేస్తావు? అరే నువ్వు చూపరే, అది ఇంటే బాధపడుతుంది. ఇంటే బాధపడేంది? ఇప్పుడు మనం ఆడపిల్ల అన్నప్పుడు అన్న అందియకపోతే అట్లా బాధపడదా? అరే మనకి ఎట్లా పిల్లలు లేరు, మా అన్న వదిన చచ్చిపోతున్నాయి కదా, ఆ బేటీని తెచ్చి సాదుకున్నాం. అవునయ్యా, నేనేమంటానా, పిల్లని తీసుకొచ్చినంత వరకే మన బాధ్యత అయిపోదు కదా. ఆమె కావాల్సినవి కడుపుకు తిండి పెట్టుడు కాదు, మంచి బట్టలు ఇవ్వాలి, మంచి చదువు ఇప్పియాలి. రేపు తెల్లారితే ఒక పిల్లగాని చూసి పెళ్లి చేయాలి. బాగు అది ఇంటే బాధపడుతుంది. నీరు పోసిన దేవుడు నారు పోసిన దేవుడు నీరు ఎట్లా పోతాడు? నేను కూడా బాధపడి మాట్లాడతానయ్యా. పిల్లని తీసుకొచ్చడం మన బాధ్యత అయిపోలేదు, ఆమెకు అన్ని రకాలుగా మనం చూసుకోవాలి కదా అని అంటానా. అదంతా అల్లా చూసుకుంటాడు, నువ్వు ఆగు. బేటీ బేటీ
రెడీ కాలేజ్కి ఓకే చల్ రా జాతా అమ్మి జాగ్రత్త బాయ్ మమ్మీ మంచి ఓ బిడ్డ మంచిగా చదువుకో బియ్యం లేవా ఇప్పుడు మొత్తమే సాయంత్రం వరకు ఎట్నో నడుతుంది కానీ సాయంత్రం పట్టుకరా బాక్స్ పెట్టుకున్నావు బిడ్డ పోదాం స్పెషల్ క్లాస్ ఉంది కొంచెం లేట్ అవుతుంది ఫోన్ చేస్తా సరేనా సరే బేబీ మంచిగా చదువుకో సరే నువ్వు వచ్చినప్పుడు ఫోన్ చేస్తా సరే సరే బాయ్ మంచిగా చదువుకో బేటా సరే డాన్స్ ఎంత బాగా చేసావు తెలుసా ముద్దస్తున్నా మస్తు బాగా చేస్తున్నావు నాకు డాన్స్ అంటే ఎంత పిచ్చి తెలుసా అవును నాకు డాన్స్ అంటే బాగా పిచ్చి కానీ మా బావ ఏమో చదువుకోబిడ్డ చదువుకోబెట్టి అంటాడు నాకేమో డాన్స్ మీద చాలా పిచ్చి ఇప్పుడు యూట్యూబ్లో ఏమో షార్ట్స్ వస్తాయి కదా అవి చూసి నేను డాన్స్ నేర్చుకున్నాను కానీ అంతమందిలో నువ్వు గొంతుకొచ్చి అలా డాన్స్ చెప్తా వచ్చి ఎంతో నమ్మాను కదా అలా చేయద్దు అవును నాకు కూడా బాగా అంటే డ్యాన్స్ అంటే బాగా ఇష్టం నాకు మా అమ్మోళ్ళు ఎప్పటికీ డ్యాన్స్ వేస్తా అంటే చదువుకో అంటారు కానీ నేను డీకి పోదాం అనుకుంటే చదువుకోమంటారు నేను ఏం చేయాలి చెప్పు అబ్బా శివ నీకు కూడా డ్యాన్స్ అంటే పిచ్చా నాకు కూడా పిచ్చి బాగా పిచ్చి నాకు అయితే మన ఇద్దరం కలిసి డీకి పోదామా కంటెస్టెంట్గా అయితే నీ టెస్ట్ నా టెస్ట్ ఒకటే ఉందబ్బా ఇప్పటి నుంచి మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ अम्मी मेरे को कॉलेज अच्छा है बहुत अच्छा है मेरे को ఏందో ఈ పిల్లో టైప్ ఉన్నది ఆ బాబాయ్ టైప్ సన ఐ లవ్ యూ సన ఏంటి అబ్బా ఈ పిచ్చి ఒప్పుకున్నా ఒప్పుకోలేదా నువ్వు వేసుకుంటా పోతుంది నేను అస్సలు ఎగ్జామ్ మంచిగా రాలేదు ఇప్పుడైతే ఖచ్చితంగా ఫెయిల్ నేను మా చిచ్చా అయితే నన్ను కొట్టేస్తాడు ఇప్పుడు నేను మొత్తం డ్యాన్స్ మీదనే పెట్టేసిన ఎగ్జామ్ సరిగ్గా రాయనే లేదు నేను ఇప్పుడు నా చిచ్చా ఏమంటాడో ఏమన్నా చాలా టెన్షన్ ఆ డాన్స్ గేమ్స్ కాదు సనా నా కోసం ఒక్కసారి లంగవోని వేసుక రారా అని చేర్చిపోని లంగావని గింగావని ఏం వేసుకురానబ్బా ఎప్పుడు చూసిన చీర లంగావని దాంట్లో ఏముంటుంది అసలు ప్లీజ్ సనా వేసుకురావచ్చుగా ఇప్పుడు నేను అది వేసుకోవాలంటే మా ముస్లిమ్స్ దాంట్లో 100 అబద్ధాలు చెప్పి ఆ డ్రెస్ వేసుకోండి నీ దగ్గరికి రావాలి నేను ఇప్పుడు మా చిచ్చాకి ఏం చెప్పాలి మా పిన్ని అంటే ఎలా ఒకట్లా సెట్ చేయొచ్చు కానీ మా చిచ్చాకి ఏం చెప్పాలి నేను అసలు ఏదో ఒకటి చెప్పి నా కోసం వేసుకురాలేవు అవునా
అయితే మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది ఒకటి, ఆ రోజు పెళ్ళికి వెళ్తున్నానని చెప్పేసి నీకోసం ఖచ్చితంగా లంగావని వేసుకొని వస్తాను నేను. థ్యాంక్ యూ. ఏంటి సనా ఇంకా వస్తలేదు? ఇప్పుడే వస్తాను అది. ఏంటి సనా ఎప్పుడు వస్తాను ఎప్పుడు వచ్చినావు? నీకోసం చూడబట్టి ఎంతసేపు అవుతుంది? నీకేంటి లంగావనిలో చూడాలంటివి? ఎంతమంది కళ్ళు కప్పొచ్చిన నీకేం తెలుసు? నేను పెళ్ళని అబద్ధాలు ఆడి అందరిని కళ్ళు కప్పొచ్చిన నీకోసం నేను. లంగావనిలో అది కూడా ఇక బాగా చూసుకో, ఇక లంగావనిలో చూసుకో నీకోసం జుట్టు కూడా వేసుకొని వచ్చా, పూలు పెట్టుకొని వచ్చా, చూసుకో ఇక బాగా చూసుకో. నువ్వేం ఓవర్ యాక్షన్ చేయకు, పార్క్ టైం అవుతుంది, పోదాం. అది కాదురే శివ, అసలు మన ఇద్దరం లవ్ చేసుకుంటానమని మీ ఇంట్లో మా ఇంట్లో తెలిస్తే అసలు ఏం చేస్తావో ఏమో, నాకు చాలా భయంగా ఉన్నదిరా. నీదేం భయమే సనా, మా ఇంట్లో మా అమ్మ చెప్తే మా అమ్మ డబ్బు పిచ్చి ఎక్కువ, కులం పిచ్చి, ఒప్పుకుంటారేమో లేదు సనా, నాకు ఘోరంగా భయం అవుతాను సనా. అదేంటి మీ అమ్మ కోసం డబ్బుల కోసం నన్ను వదిలేస్తావా? ఇన్ని రోజులు నన్ను వాడుకున్నావా నువ్వు? అట్లా కాదు సనా, నీకోసం మా అమ్మ నాయన వదిలేస్తా కానీ నీకోసం నా ప్రాణం ఇస్తా సనా. మరి ఎలా చేద్దాం రా శివ మనం? మీ అమ్మకేమో కులం పిచ్చి డబ్బు పిచ్చి, మేము అసలే పేదోళ్ళం, నాకు అమ్మ నాన్న లేరు, నాకు చిన్నప్పటి నుంచి బాబాయ్ పిన్ని ఇద్దరు సారిండ్రు, వాళ్ళని వదిలేసుకొని నిన్ను రావాలా, నిన్ను వదిలేసుకొని వాళ్ళని వదిలేసుకోవాలా, ఏమి నాకు ఏం అర్థమవుతలేదురా. ఎట్లయినా సరే మనం వాళ్ళిద్దరిని, మీ ఫ్యామిలీని మా ఫ్యామిలీని ఖచ్చితంగా ఒప్పించి మనం పెళ్లి చేసుకోవాలిరా. ఎప్పుడు ఈ కులాలు మతాలు అంతా ఇవ్వే, అసలు మన పెళ్లితో అన్న ఈ సమాజానికి తెలవాలి, కులం మతం ఏమీ లేదు, మనం అందరం ఒకటి అని. ఎవ్వరు రారని నీకు ఇక్కడ తీసుకొచ్చిన పిచ్చి మొద్దు, నీకు అసలు తెలివి లేదు. ఎవ్వరు రారు, ఎక్కడ క్లాసు లేదని నేను మా బాబాయ్కి ఈరోజు ఎక్స్ట్రా క్లాస్ అని చెప్పి మరి వచ్చారు. ఈరోజు సండే రోజు మొద్దు. అవును కానీ ఇవాళ లంచ్ ఇడ్లీనా? ఎప్పుడు అదేనా? మంచిగా ఏమన్నా పిజ్జా బర్గర్ తినచ్చు కదా, నాకు ఆ ఫుడ్ అంటే చాలా ఇష్టం. కానీ ఏం లాభం, మా బాబాయ్ తీసుకెళ్ళారు కదా. సరే సినిమాకి వెళ్దామా? అల్లుడు ఈ విషయం మా అక్కతో చెప్పు. అబ్బా మీరు ముచ్చట బాగానే పెట్టుకుంటారు. నీ కొడుకేమో అక్కనేమో ముస్లిం అమ్మాయిని వేసుకొని తిరుగుతాడు బండి మీద, మీరు మీతో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చోవాలి ఇంట్లో. అడుగుకో, నీ కొడుకుని పిలిచి అడుగు, వచ్చినాక తెలుస్తుంది నీకు. నన్ను చూసి కూడా చూడనట్టుగా వెళ్ళు. అడుగు, కానీ ఫోన్ చేసి పిలుపు. నిజమైతే నాకేం మరి, పుల్ల పెట్టడానికి నాకేమన్నా అదా? ఇగో
నువ్వు బయట నుంచి సంపాదించి పోరాళ్ళకి ఏం తెచ్చేదైతే లేదు. కనీసం ఈ చెట్లకున్న కాయలన్నా కోసి టైంకి పెట్టరాదు, ఆ కోతుల పాలు కాక ముందుకు. అరే ప్యారీ, ఈ వయసులో నేనేం చెట్టు ఎక్కానే? అంతగా నీకు ఏం వయసు అయిపోయింది? ఏం పని పేరు? అప్పుడు భాష భాష నీ బిడ్డను పిలు. ఎందుకు నీ బిడ్డను విలువయా? పిలువు, నీ బిడ్డ విలువ పిలువు. ఎందుకు అంటావు? నీ బిడ్డ చెప్తే ఎందుకో. బేటీ బేటీ ఏమైందమ్మా? ఏమైంది చెప్పు. నీ బిడ్డకు తెలియదా? ఏంటిది? నీ బిడ్డ కదా అడుగు. ఏంటిదండి చెప్పండి. నీ బిడ్డను అడగమ్మా. నీ బిడ్డ నా కొడుకు లైటింగ్ కొట్టింది, నా కొడుకు బండిలో తిరుగుతుంది. చెప్పు, మాట్లాడవే. కాలేజీకి పంపిస్తానవా? ఉన్నోళ్ళకు వలయాలని లైటింగ్ కొట్టడం పంపిస్తానవా? ఎక్కువ మాట్లాడకూడదు, విషయం ఏందో చూద్దాం, తెలుసుకుందాం. ఏందమ్మా? నా కొడుకు డబ్బు ఉండడం అని చెప్పేసి నీ బిడ్డను వలయం పంపించా. విషయం ఏం చెప్పాను మెల్లగా మాట్లాడుతాను ఏందమ్మా? ఏముంది? ఏం మాట్లాడతలేవేంది? చెప్పవయ్యా. ఇదేనా మర్యాద మాట్లాడు. మీరు ఇదేనా పెంచే పద్ధతి? ఉన్నోళ్ళకు లైటింగ్ కొట్టడం మంచి పంపిస్తాను స్కూల్లోకి. మీరు ఆగుల్లి, మీరు ఎక్కువ తక్కువ మాటలు ఓడగొట్టుకోకుల్లి. విషయం ఏందో తెలుసుకుందాం, తెలుసుకొని మాట్లాడదాం. నీ బిడ్డకు తెలియదా? ఏమైంది చెప్పు. ఏమైంది చెప్పు బేటీ, ఏమైంది? మీరే చేసిండు. నీకు తెలియకుండా మన బిడ్డ, నీ బిడ్డ నా కొడుకు లైటింగ్ కొడతారా? నా తప్పేం లేదు. వాళ్ళ కొడుకు నా వెనకాల పడి లవ్ చేయడం. ఏంది? నువ్వు పడండి నా కొడుకు పడతాందా? నువ్వు అర్థం ఏంది బా? నువ్వు ఏంటి ఇట్లా మీరు దౌర్జన్యంగా మీద కడతారు? మమ్మా, పోలీస్ స్టేషన్ పెట్టినా కేసు పెట్టకుండా వచ్చినా మేము. నా బిడ్డది ఒక్కదాన్నే తప్పుందా? మీ కొడుకుది లేదా? ఎందుకు ఇంటి మీదకి వచ్చి? నా కొడుకు తప్పుంటే నా ఇంటికి రావాలి. నువ్వు మీ ఇంటి మీద రాము కదా. నా కొడుకు తప్పుంటే నేను మీ ఇంటికి వచ్చినా. నీ బిడ్డ తప్పున మీ ఇంటికి నేను వచ్చినా. ఏంది బిడ్డ? ఏంది వీళ్ళతో మాటలు? ఒక్క రోజు పూట గడవదు మీకు. మీ ఇల్లు ఎట్లున్నది? మీ కథ ఎట్లున్నది? ఎప్పుడన్నా మీ ఇల్లు ముఖం చూసుకున్నా? ఎప్పుడన్నా మీ ముఖాలు అర్థాలు చూసుకున్నా? ఎప్పుడన్నా నా కొడుకు కావాల్సి వచ్చినా మీకు? మర్యాద ఉండదు చెప్తున్నా. నీ బిడ్డను ఆజ్ఞలు పెట్టుకో, లేదనుకో ఇల్లుంటది తలగా పెడతా. ఇల్లు తలగా పెడతా. రావే. జాగ్రత్త. వాళ్ళు గొప్పోళ్ళు బేటీ, మనం పేదోళ్ళం. మనకు తినడానికి క్షమించమ్మా, నేను చాలా తప్పు చేసిన. నేను నిజంగా నా అబ్బాయిని మనసారా ప్రేమించినమ్మా. మరి తప్పు మనదే అని వాళ్ళ ఇంటి మీదకి వచ్చి తిట్టాలి కదా. ఆ అబ్బాయి కూడా నన్ను మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నామా. మరి ఈ అబ్బాయి ఇప్పుడు తల్లిదండ్రులతో వాళ్ళే చెప్తలేదు. ఆ అబ్బాయిని పిలిపించి మాట్లాడాలి. చూడు బేటీ, మనం పేదోళ్ళు, వాళ్ళు ఉన్నోళ్ళు. మనకు అర్థం, నువ్వు మర్చిపో. ఇంకెన్ని కాలం తెచ్చా అమ్మే, నేను మర్చిపోను అమ్మే. ఆగు, విషయం ఏందో తెలుసుకున్నా. నువ్వు బాధపడు. ఏంది సానా ఈరోజు కూడా రాలే? ఎటు వెళ్ళిందేమో, నాకు ఇంటి విషయం కూడా ఇవ్వలే. ఎత్తాను నాకైతే. అట్లా అంటే ఇట్లా బేటీ, ఇప్పటికి 3 రోజులు అవుతుంది. ఏదైనా తినుకుంటా కొట్లాడాలి, తినకపోతే ఎట్లా కొట్లాడుతావు? నేను అతను లేకుండా బతకలేనమ్మా. అట్లా అంటే తినకుంటుంటే చచ్చిపోతావు బేటీ. నేను అతను లేకుండా ఉండలేను. అతన్ని నిజంగా లవ్ చేసిన నేను. నాకు ఎట్లయినా చిచ్చి అనుకో కలిసి నాకు పెళ్లి చేయండి అమ్మే. ప్లీజ్, మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా, చేతులెక్కి మొక్కుతాను మిమ్మల్ని. ప్లీజ్ అమ్మే. నీ బాధ మాకు అర్థమవుతుంది బేటీ. మాకు ఇచ్చి చేయాలని ఉన్నది, కానీ మా మాట నడుతుందా? వాళ్ళ మతం ఏంది, మన మతం ఏంది? వాళ్ళు డబ్బున్నోళ్ళు, మనం పూటకు లేనోళ్ళు. వాళ్ళు మన మాట వినేటట్టున్నారు. నీకు తెలియదా? నువ్వు అంత చూస్తానో కదా. అయినా మీ చిచ్చ నీకోసమే ప్రయత్నం చేస్తాను కదా బిడ్డ. నువ్వు అన్నం తిను, దండం పెట్టు. నాకొద్దు. గట్లా అంటే ఎట్లా చెప్పు? వద్దు నాకు. నువ్వు ఇట్లా తినకుంటుంటే చచ్చిపోతావు బిడ్డ. చచ్చిపోయినా పర్వాలేదు, నాకు అతనికి ఇచ్చి పెళ్లి చేయండి ప్లీజ్.
నీ ఇష్టం, నీ చిచ్చిష్టం. నేను చెప్పిన మాట వింటలేవు. ఏదైనా తిని కొట్లాడాలి, తిని సాధించాలంటానా, కానీ నా మాట వింటలేవు. నాకు ఇంకేం చెప్పకు ప్లీజ్. నేను మీ చిచ్చకే చెప్తా. నీ ఇష్టం. సప్నా ఏంటండి శివరాజు కాలేజ్కి వెళ్ళి ఇంకా రాలేదు. ఇంత టైం అవుతుంది కదా? ఏమో లేట్ కావచ్చు. ఏంటో ఎంత లేట్ అయింది? కాలేజ్లో కొంచెం లేట్ అయిందా? ఏం ముఖం తిట్టను పెట్టినావు? అడుగు ఏందో, నాకు టైం అవుతుంది ఆఫీస్కి. ఏమైందిరా? ఏమైందిరా? ఎవరికైనా గొడవ అయిందా? లేదమ్మా, సన లేకుంటే నేను ఉండలేకపోతున్నా. ఈ సనపిచ్చేట పట్టిందిరా నీకు? సన అంటావు. దానికి ఒక్క రోజు పూట గడవడానికే కష్టం. మన లేవలేంది, దాని లేవలేంది. సన కావాలమ్మా. ఏంటిదిరా కావాలనడానికి? మన పంట కొనుకొచ్చడానికి మీ డాడీ తెలిస్తే ఏం చేస్తాడు తెలుసా? దాన్ని నిన్ను పాతరేస్తాడు. నీకు ఎంత చెప్పినా అర్థమైతలేదారా? వాళ్ళ మతం ఏంది, మన మతం ఏంది? మన దానికి ఒక్క రోజు వాళ్ళ డాడీ ఆటో నడపంది, పూట గడవది. నేను ఎట్లా పెంచినావు, నువ్వు ఎట్లా తయారవుతాను? మా ఇజ్జత్ తీస్తాను రా. నువ్వైతే మొహం పెట్టుకోడు తిరగడట్టు ఉన్నదా? నీకు ఒక్కసారి చెప్తే అర్థమైతలేదా? సనా అని చెప్తావు. ఇంకా మీరు మంది చెప్పి తిన్నారు కానీ ఏంది బేటీ 3 దినాల అన్నం తింటే వాళ్ళు పిన్ని చెప్పింది ఇట్లా ఇది ఎట్లా బిడ్డని ఆరోగ్యం చెప్పు. నా అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమించిన నాకు ఎట్లా చేసి నా అబ్బాయితో పెళ్లి చేసి ప్లీజ్ సరే నేను మాట్లాడుతున్నా. నాకు ప్రామిస్ చేసి పెళ్లి చేస్తానని వాళ్ళతో మాట్లాడుతున్నాను. ప్రామిస్ బేటీ. అల్లా అంతా బుద్ధి ఉందా నీకు? వాడు నాకు చెప్పేపట్టుగా ఫోన్ చేసేపట్టుగా నేను ఇంటికొచ్చిన. మరి నేను చేద్దాం అనుకుంటా అంటే నీ మొగడు కూడా లేడు ఈ టైము. సప్నా ఏంటి అర్జెంట్గా రమ్మన్నా? ఓ ఈ టైం మాకొచ్చినావులే. ఏమైంది? ఏం చేయాలనుకుంటారు మీరు? ఇంత డబ్బు సంపాదించి పెట్టిర్రు, ఏం చేసుకుంటారు? బొంద మీద పెట్టుకుంటావా అని పిల్లగాన్ని అనవసరంగా చంపుకుందాం అనుకున్నారు. వాడిని ఏం చేద్దాం అనుకుంటారు? అయినా మీకు కులం మతమే కావాలా? కులం మతాలు ఎక్కడ ఈ రోజులలో? డబ్బు డబ్బు డబ్బు, ఇంత డబ్బు ఉన్నది. వాడే లేనప్పుడు ఈ పైసలతో ఏం చేసుకుంటారు? ఈ ఆస్తి ఎవరికి పెడతారు? అందామన్నా మళ్ళీ పిల్లలు పుట్టారు మీకు. ఇంత జ్ఞానం లేకుండా తయారయ్యి వాడిని కాలేజీలో చక్కగా చదువుకోనియకుండా మీరు అనవసరంగా వాడిని లేని ఆలోచనలు తోలిండ్రు. అయినా వాడు అమ్మ నేను ప్రేమించిన అని చెప్పినప్పుడు పెళ్లి చేస్తే ఏమవుతుంది మీకు? ఈ కుల మతాలు ఎందుకు మీకు? మర్యాదగా చెప్తానా, మీరిద్దరు ఆలోచించుకొని ఒకటై వాళ్ళ పెళ్లి చేస్తే చెయ్యండి. లేదంటే నేనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళిద్దరికి నేను పెళ్లి చేస్తా. సప్నా మీ అక్క చెప్పింది కరెక్టే. ఆ కులం మతాలు నాకు వద్దు. వాళ్ళైనప్పుడు ఈ డబ్బులు ఆస్తి ఎందుకే నాకు? అని పెళ్లి చేద్దాం. నీకు ఇష్టం వచ్చినట్టే చేస్తాం కానీ పెళ్ళి. నువ్వు బాధపడి చూసు వాళ్ళని. నాకున్న ఒక్కనే నడువు ఒక్కసారిలో చేయకురా, చచ్చిపోతాను మాట రానియకురా. ఇప్పటికైనా కుల మతాలు లేవని తెలుసుకున్నారు. ప్రేమించిన వాళ్ళని ఇష్టపూర్తిగా పెళ్లి చేయాలని తెలుసుకున్నారు. ఇక్కడికైనా సంతోషం. మీ తప్పులు మీరు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి సంతోషంగా ఉండమని చెప్పండి. సరే అక్క చేద్దాం మనమే. మీరు మా కళ్ళు తెరిపించారమ్మ, సంతోషం.
పద పెళ్లికి వెళ్ళి వాళ్ళ పెళ్లి వైభవంగా చేసి అమ్మాయిని మన ఇంటికి తీసుకొద్దాం. అలా శివ పద. ఏంది బాగా ఖుషిగా ఉన్నావు కదా? నీకు గుడ్డు చెప్పాలి పిల్లలు. అబ్బా ఏంది అంతగానే ఏంది పక్క గిట్ల తీసుకుపోతావేంది అందరినీ? కాదు పిచ్చి, ఆ. మన సనకు ఆ పెళ్ళోళ్ళు ఫోన్ చేసిండు. అవునా? అబ్బా ఎంత మంచి వార్త చెప్పినావు. సనా సనా జీ అమ్మి ఇట్రా. ఇగో ఈ బాబాయ్ ఏం చెప్తాడో ఒకసారి విను. ఏం చెప్తాడు? ఏం చెప్పినా నేను కాదు పెట్టి ఆ శివ వాళ్ళు ఫోన్ చేసిండ్రు, నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావు. అమ్మా రెడీగా పో పెట్టి పా. నిజంగా ఎటు? గుడికి అవునా? అంత వాళ్ళ సంప్రదాయంగా పెళ్లి చేస్తారట పాటు. ఇంకేం బిడ్డ టక టక రెడీ అయిపో. ఈ చిత్రం ఎవరిని ఉద్దేశించి కించపరచడానికి తీసింది కాదు. ఈ సమాజంలో ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకుంటున్న యువత కోసం, తల్లిదండ్రుల కోసం తీసింది. కులాలు మతాల కోసం కాదు. హిందూ ముస్లిం బాయి బాయి. ఈ చిత్రం చూసి ఏ ఒక్కరైనా ఆలోచించరాని మా ఈ చిన్న ప్రయత్నం. చూడు కన్నయ్య. అవునే కులం అన్నావు, మతం అన్నావు, పైసలు అన్నావు. ఇప్పుడు మరాలు కట్టుకొని గుర్తించుకుంటా ఆడుతుంది. దానికన్నా సంతోషం నీకైతే తాత దగ్గర కూడా దమ్మ 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 లాస్ట్కి వస్తే నాకు ఇస్తాను. హాయ్ బంగారం, హాయ్ బంగారం.